ప్రైమ్ 9 న్యూస్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కి స్వాగతం. పవన్ కళ్యాణ్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పిఠాపురంలో నూతనింట్లో ఉగాది వేడుకలు జరిపారు. అలాగే టీడీపీ వెబ్సైట్ ద్వారా విరాళాలకు శ్రీకారం చుట్టింది. అటు ఎమ్మెల్సీ కవిత కోర్టులో ఓటు లభించలేదు. కోర్టు ఈ నెల 23 వరకు ఆమె కస్టడీ పొడిగించింది. ఇక తిరుమలలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ అంశాలపైనే మా కరెస్పాండెంట్స్ పిఠాపురం నుంచి వర్మ, గుంటూరు నుంచి రవికృష్ణ, హైదరాబాద్ నుంచి కుమార్, తిరుపతి నుంచి సునీల్ ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో సంతోషాలు, ఐశ్వర్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమై సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆకాంక్షిస్తున్నట్టుగా తెలిపారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గొల్లప్రోలు బైపాస్లో నూతన భవనంలో నివాసం ఉండబోతున్నారు. ఇక్కడే పూజలు చేసి ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక రేపు భీమవరం పర్యటన తర్వాత ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు పిఠాపురం నుంచి మా కరెస్పాండెంట్ వర్మ జాయిన్ అవుతున్నారు. వర్మ, ఓవరాల్గా నూతనింట్లో గృహప్రవేశం అయిపోయింది. ఇక రేపు భీమవరం షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, తర్వాత ఉమ్మడి అభ్యర్థిత్వ ప్రచారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏం చెప్తున్నారు జనసేన టీడీపీ కార్యకర్తలు? సతీష్, ఏదైతే పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో ముగించుకుని తాజాగా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ పైన అయితే వెళ్ళారు. ముఖ్యంగా ఈరోజు ఉదయం పిఠాపురం నియోజకవర్గానికి చేరుకోవడం, ఏదైతే నూతనంగా ఆయనకి ఏర్పాటు చేసినటువంటి ఇంట్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకలు అయితే నిర్వహించారు. ఏదైతే తన అభిమానిగా ఉన్నటువంటి ఓదూరు నాగేశ్వరరావు 2 సంవత్సరాల ముందే తనని పిఠాపురం నుంచి పోటీ చేయాలని అడగడం, వాళ్ళు ప్రత్యేకించి ఇంటి నిర్మాణం చేపట్టుకుంటూ ఉంటే ప్రస్తుతం ఆ నివాసాన్నే పవన్ కళ్యాణ్ కేటాయించడం, తాజాగా అదే ఇంట్లో ఈరోజు ఉగాది వేడుకలు కూడా నిర్వహించారు. ఏదైతే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య నేతలు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమయ్యారు. ఉగాది వేద పఠనం కూడా జరిగింది, మంత్రోచ్చారణ అక్కడ చేశారు, వేదాశీర్వాదం తీసుకున్నారు, పంచాంగ శ్రవణం చేశారు. అటు తర్వాత అక్కడ ఉన్నటువంటి నేతలకైతేనో వచ్చినటువంటి ప్రజానికానికి అందరికీ ఉగాది పచ్చడి స్వయంగా పవన్ కళ్యాణ్ అందించారు. అయితే నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని ప్రకటన తర్వాత రెండోసారి పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి రావడం, ముఖ్యంగా తెలుగు సంవత్సరంలో తొలి పండుగగా పిలిచే ఉగాది పండుగని ఇక్కడ ప్రజల మధ్యలో చేసుకోవడంతో పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల ప్రజలందరూ కూడా అక్కడికి తరలి వచ్చారు. మంగళహారాలతో ఏదైతే రైతు ఓదూరు నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని స్వాగతించారు. అటు తర్వాత ఉగాది పంచాంగ శ్రవణం తర్వాత కూడా పూర్తిగా తాన్ని కలిసేందుకు వచ్చినటువంటి రఘురామకృష్ణరాజు, అలాగే కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, అలాగే పిఠాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ అక్కడికి రావడం, ఉగాది వేడుకల్లో కూడా స్వయంగా ఆయన దంపతులు కూడా పాల్గొన్న నేపథ్యంలో స్వయంగా పవన్ కళ్యాణ్కి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఉగాది పచ్చడి కూడా తినిపించిన సన్నివేశాలు కూడా అక్కడ చోటు చేసుకున్నాయి. ఏదైనా ఈ నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సందేశాన్ని కూడా ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అయితే ఇచ్చారు. ఏదైతే రాష్ట్రంలో ప్రజలందరూ బాగోవాలి, ముఖ్యంగా రైతు క్షేమంగా ఉండాలి, యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలి, మహిళలలో ధైర్యంగా తిరగలే సామర్థ్యం పెంపొందాలి, ఇక మీదట ఈ క్రోధినామ సంవత్సరంలో ఏదైతే ప్రజలందరూ కూడా ఒక యోధులుగా మారాలి, ఆ శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలంటూ కూడా ఆయన ప్రసంగం స్టార్ట్ చేశారు. ఏదైతే తనని 2 సంవత్సరాల క్రితమే పిఠాపురం నుంచి పోటీ చేయాలని కోరినటువంటి ఓదూరు నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే అక్కడ ఉన్నటువంటి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. రాబోయేది ఏదైతే కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం, విజయకేతనం ఎగరవేస్తాం, అది పిఠాపురంతోనే ప్రారంభం అంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే ప్రసంగించడం కూడా జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పండితులు ఆయనకి వేద ఆశీర్వచనం కూడా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఏదైతే కూటమిలో ఎన్డీఏ కూటమిగా వెళ్తున్నటువంటి 3 పార్టీలకు సంబంధించి ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయబోతోంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు అని కూడా ఈ ప్రసంగంలో కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. అటు తర్వాత నియోజకవర్గం నుంచి బయలుదేరి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ అయితే వెళ్ళారు పవన్ కళ్యాణ్. రేపు భీమవరంలో కూడా బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ అయితే పాల్గొంటారు. ముఖ్యంగా ప్రజాగలం పేరుతో ఒకవైపు చంద్రబాబు, టీడీపీకి సంబంధించి అధినేత చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహిస్తుంటే వారాహిపై ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకుని ఈరోజు ఉగాది వేడుకలో నియోజకవర్గానికి రావడం, రేపు భీమవరం ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి భీమవరంలో కూడా ఉండరాజవరం అక్కడ బహిరంగ సభల్లో
పవన్ కళ్యాణ్ అయితే పాల్గొంటారు. అటు తర్వాత ఇరువురు కూడా రేపు ఎల్లుండి 10, 11 2 తేదీల్లో కూడా ఇరువురు కలిసి ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ ఇరువురు ఒకే వేదికపై నుంచి ఒకే వాహనం నుంచి రేపటి రోజు ప్రత్యేకించి ప్రజాగలం వాహనం పైనుంచి చంద్రబాబు ఏదైతే ఇప్పటికే బహిరంగ సభలు నిర్వహిస్తున్నారో అదే వాహనం నుంచి ఇద్దరు కూడా ప్రచారం చేస్తారు. ఎల్లుండి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పి గన్నవరం అమలాపురంలో వారాహి యాత్రపై నుంచి అయితే ఈ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తారు. ఇప్పటికే టైం దగ్గర పడుతూ ఉంది. సార్వత్రిక ఎన్నికలు అతి త్వరలో ఉన్నాయి. ముఖ్యంగా పూర్తిగా ఎన్ని రోజులు చూసుకున్నా 25 రోజుల పాటు, ఎందుకంటే మిగతా రోజులున్న నామినేషన్ అని మిగతా వ్యవహారం నడపడానికి ఉన్న 30 రోజుల్లోనే 5 రోజులు పోయినా మిగిలిన 25 రోజుల్లోని వేగవంతంగా ఈ ప్రచారం నిర్వహించాలనే ఉద్దేశం, టైం కూడా తక్కువ ఉన్న నేపథ్యంలో పోటీలో 3 పార్టీలు కలిసి 175 సీట్లకి 25 ఎంపీ స్థానాలకి పోటీ చేస్తున్న తరుణంలో తన ప్రచారాన్ని వీలైనంత త్వరగా ముగించాలని ఇరువురు నేతలు ప్లాన్ చేసుకున్న సందర్భంలో ముఖ్యమైన ప్రాంతాల్లో అయితే ఇరువురు కలిసి బహిరంగ సభలు నిర్వహిస్తారు. రాబోయే రోజుల నుంచి పూర్తిగా ఒక 20 రోజుల పాటు ఇరువురు సభలు కూడా ఎక్కువగా అన్ని నియోజకవర్గాల్లోనే ఇప్పటికే ప్లాన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా రేపు ఎల్లుండి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇరువురు కూడా బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఏదైతే పొత్తులో భాగంగా ముందుకెళ్తున్న తరుణంలో ఇప్పటికే బీజేపీ, టీడీపీ అలాగే జనసేన శ్రేణులు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అన్ని నియోజకవర్గాల్లోని కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా తెలుగు సంవత్సరంలో తెలుగు సంవత్సరాది పండగ ఉగాది పండగని ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిర్వహించుకోవడం, అక్కడ నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ స్వయంగా పిఠాపురం నియోజకవర్గంలోనే ఉగాది వేడుకలు నిర్వహించి తాముకు ఉగాది పచ్చడి పంచడం కూడా అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కొత్త జోష్ అయితే నింపింది. ప్రస్తుతం ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రేపు భీమవరం బహిరంగ సభ తర్వాత ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అయితే పవన్ కొనసాగిస్తారు. ఓవరాల్గా అది